ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీ జరగగా సదరు ర్యాలీలో ఓ జీపుపై పార్థసారథి శిరీష ఎక్కగా వారి పక్కనే రమేష్ కూడా ఆ జీప్ ఎక్కారు. ఓపెన్ టాప్ జీప్లో ఇద్దరు కీలక టీడీపీ నేతలతో కలిసి రమేష్ ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాకుండా వైసీపీకి చెందిన రమేష్ను అసలు జీపు ఎలా ఎక్కించుకుంటారు అంటూ పార్థసారథి శిరీషలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చెప్పినట్టుగా నడుచుకున్న జోగి రమేష్ టీడీపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. ఒకానొక సందర్భంలో జగన్ దృష్టిలో పడి మంచి మార్కులు కొట్టేసేందుకు ఏకంగా నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటిపైకి రమేష్ దాడికి యత్నించారు. ఆ తర్వాత ఆయన అనుకున్నట్లుగానే జగన్ క్యాబినెట్లో జోగికి మంత్రి పదవి దక్కింది. అనుకున్నట్లుగానే మంత్రి పదవి దక్కడంతో రమేష్ చక్రం తిప్పారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన రమేష్ కుటుంబం అధికారులను అడ్డం పెట్టుకుని భారీ దందాలు చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి.